నెక్స్ట్ జన్మంటూ ఉంటే ఇలాంటి కుక్కలా పుట్టాలనిపిస్తుంది, ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీకు కూడా అనిపించచ్చు. దీని బ్రీడ్ నేమ్ వచ్చేసరికి రామ్ చరణ్ పప్పి అంటారు అందరూ. లాస్ట్ టైం 3 feet ఎక్వేరియం ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మనకి ఈ పప్పిని కూడా ఆర్డర్ ఇచ్చారు, ఎందుకంటే క్వాలిటీ ఇస్తామన్న నమ్మకంతో. మన బ్రీడర్ దగ్గర నుంచి అయితే పప్పి వచ్చేసింది. ఫస్ట్ క్వాలిటీ మనకి నచ్చితేనే మనం నెక్స్ట్ డెలివరీ ఇస్తాము కస్టమర్కి, లేకపోతే అదే బస్సులో పెట్టి. అసలు కదా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మన కస్టమర్ అయితే వస్తా ఒక మంచి షాంపూ తీసుకొని రమ్మన్నారు. ఆ షాంపూ కాస్ట్ వచ్చేసరికి 300 రూపీస్. మన బతుకులకి ఎప్పుడు రూపాయి షాంపులే. కస్టమర్ ఇంటికి వెళ్ళంగానే దాని ఎంట్రీ ఎలా ఉందంటే నేను చెప్పడం కాదు కానీ మీరే చూడండి ఎలా ఉందో. అట్లీస్ట్ మనం పెళ్లి చేసుకుని వచ్చిన మా ఇంట్లో వాళ్ళు ఈ రకం కూడా ఆహారం తీయలేదు. కస్టమర్ అయితే ఈ పప్పి రాకముందలే దీనికి బెడ్, బెల్ట్, ఫుడ్, గిడ్ మొత్తం అన్ని అరేంజ్ చేశారు. అంతేకాదు దీనికి ఏసీ రూమ్లు, ఏసీ కార్లు, లగ్జరీ లైఫ్లు. అందుకే నెక్స్ట్ జమ్మని ఇలాంటి బ్రీడ్ కుక్కలాగా పుట్టాలనిపిస్తుంది. ఏదేమైనా కానీ లాస్ట్లో ఒక సెంటిమెంట్గా ఒక టచ్ ఇచ్చిపోయింది మన పప్పి. కుడికాలు పెట్టి రామ్మ అనగానే అది ఆలోచించి వెనక్కి సేపు చూసుకొని నా దగ్గరికి వచ్చి ఏదో థ్యాంక్స్ చెప్పినట్టు పోయినట్టుగా అనిపించింది, నాకు మంచి లైఫ్ ఇచ్చినట్లుగా.